హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రామ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్లో 5th డే వచ్చేసి కంచి యూనివర్సిటీ. ఇది భారతదేశంలోని తమిళనాడులోని కాంచీపురంలో లొకేట్ అయింది. కాంచీపురం టెంపుల్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్లో ఉంది ఇది. సో ఇది 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. ద సేమ్ టైం 1993లోనే దీన్ని డీమ్డ్ యూనివర్సిటీగా రిజిస్టర్ చేశారు. దీనికి వచ్చి 69వ పీఠాధిపతులు వచ్చేసి జయేంద్ర సరస్వతి గారు అండ్ విజయేంద్ర సరస్వతి గారి యొక్క ఆశీర్వాదంతో ఈ యూనివర్సిటీని స్థాపించారు వీళ్ళు. సో ఇది టోటల్ 50 ఎకరాస్ క్యాంపస్. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్టూడెంట్స్కి వచ్చేసి స్పిరిచువాలిటీ, మారల్స్, ఎథిక్స్తో కూడుకున్న ఎడ్యుకేషన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళు నాన్ వెజ్ అనేది ప్రొవైడ్ చేయడం, ఎందుకంటే ఈ యూనివర్సిటీని వాళ్ళు ఒక గుడిలాగా ట్రీట్ చేస్తారు అనమాట. సో అందుకు వీళ్ళు ఈ కంచీపురం అనేది ఒక పీఠాధిపతులతో స్థాపించారు కాబట్టి వీళ్ళు ఆ విధంగా దీన్ని ట్రీట్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు కొన్ని సంస్థలతో అవగాహన తెచ్చుకునేదాన్ని కొన్ని సంస్థలతో వీళ్ళు అనుసంధానం అయ్యారు అనమాట. ఆ సంస్థలు వచ్చేటప్పటికి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాండిచేరి, గ్రేట్ లేక్స్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇందిరా గాంధీ సెంటర్ ఆఫ్ అటామిక్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఇలాంటి సంస్థలతో ఒక 10 to 12 సంస్థలతో వీళ్ళు అనుసంధానం చేస్తున్నారనమాట. అంటే ఇవే కాకుండా వాళ్ళు అకాడమిక్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైక్ యూజీ, పీజీ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ లైక్ ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ అండ్ మేనేజ్మెంట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి పక్క యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఈ యూనివర్సిటీ ఎందుకు మెయిన్గా చూస్ చేసుకుంటారు అని చెప్పాలంటే వీళ్ళు సిఎస్సిలో ఏఎం అనేది ఎవ్రీ కాలేజ్లో మనం చూస్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏం చేస్తున్నారంటే సిఎస్సిలో ఏఎంఎల్తో పాటు ఈసీఈలో, ట్రిపుల్ఈలో అండ్ మెకానికల్లో కూడా వీళ్ళు ఏఎంఎల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో పక్క కాలేజ్తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క స్పెషలైజేషన్స్ అనేది వీళ్ళు మనకి కొత్తగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి అకాడమిక్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవి వచ్చేటప్పటికి సిఎస్సిలో సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, సిఎస్సి ఏఐడిఎస్, సిఎస్సి ఐఓటీ, ఇంకా ఈసీఈకి వచ్చేటప్పుడు ఈసీఏఎంఎల్, ఈసీఈ సెన్సార్ టెక్నాలజీ, ఈసీఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఈసీఈ రోబోటిక్స్, ఇంకా మెకానికల్ ఏఎంఎల్, మ్యాక్రోటెనిక్స్, రోబోటిక్స్, సివిల్ స్ట్రక్చరల్, ఈఐఈ, ట్రిపుల్ ఏఎంఎల్. సో ఇవే కాకుండా వాళ్ళు లేటరల్ ఎంట్రీలో అడ్మిషన్స్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అవి కూడా ఏంటంటే సిఎస్సి, ఈసీఈ, ఐటీ అండ్ ట్రిపుల్ మెక్, సివిల్, ఈఐఈ అండ్ ఇవే కాకుండా బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఈ యొక్క యూనివర్సిటీకి వచ్చేటప్పటికి పీజీస్కి వచ్చేటప్పటికి ఇక్కడ గర్ల్స్కి సపరేట్ పీజీస్ ఉంటాయి, బాయ్స్కి సపరేట్ పీజీస్ ఉంటాయి. ఓన్లీ వెజ్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్పోర్ట్స్కి వచ్చేటప్పటికి గ్రౌండ్స్ ఉన్నాయి, జిమ్ ఉంది, ఇంకా డిఫరెంట్ కల్చర్ యాక్టివిటీస్ పెడుతున్నారు. కల్చర్ యాక్టివిటీస్ ఏంటంటే అన్ని కాలేజీలో కాకుండా వీళ్ళ యొక్క లిమిట్ ఆఫ్ రూల్స్తో మాత్రమే వీళ్ళు కల్చర్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పుడు వాళ్ళు తక్కువ 20 యొక్క ఈవెంట్స్ అంటే వీళ్ళు కండక్ట్ చేశారు. లైక్ కొంతమంది వచ్చేసి స్పిరిచువల్గా స్పీచెస్ ఇవ్వడము, కొన్ని భరతనాట్యాలు, ఇలాంటి యొక్క ఈవెంట్స్ అనేవి 20 ఈవెంట్స్ అంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మొత్తం ఇది ట్రస్ట్ కింద నడుస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి నీతు అంబానీ వాళ్ళు వచ్చేసి ఒక జిమ్ సెంటర్ అనేది వీళ్ళు డొనేట్ చేశారనమాట. ఇంకొక ఎస్డిఐ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఒక ల్యాబ్ అనేది డొనేట్ చేశారు. ఈ విధంగా ఎవ్రీ ల్యాబ్ కానీ ఒక బిల్డింగ్స్ కానీ కొన్ని ఒక్కొక్క చారిటీ లాగా వాళ్ళు డొనేట్ చేసి ఈ యూనివర్సిటీని బిల్డ్ చేశారనమాట. సో ఇవే కాకుండా ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి మినిమం ప్యాకేజ్ 7 lakhs ఉంటుంది. హైయెస్ట్ అనేది ఇంకా మనం టాలెంట్ పే చేసుకొని ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. సో ఇంకా వీళ్ళు 100% ఇంటర్న్షిప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎందుకు ఈ 100% అని చెప్తున్నారంటే ఈ కంచి యూనివర్సిటీ యొక్క సరౌండింగ్లో 400 ఇండస్ట్రీలు అనేవి ఉన్నాయన్నమాట. సో వన్స్ వీళ్ళు అయిపోయేటప్పటికి వాళ్ళు 100% ఏదో ఒక ఇండస్ట్రీలో వాళ్ళ యొక్క ఫీల్డ్ని బేస్ చేసుకొని వాళ్ళ ఇంటర్న్షిప్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏషియాలోనే ఫస్ట్ లైబ్రరీ అనేది ఈ కంచి యూనివర్సిటీలో ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా 1,75,000 బుక్స్ అనేవి ఈ లైబ్రరీలో వీళ్ళు పెట్టారు. అవే కాకుండా కొన్ని తాళపత్ర గ్రంథాలు కానీ, ఆదిమానవులు యూజ్ చేసిన కొన్ని పరికరాలు కానీ, వాళ్ళ యొక్క ఆయుధాలు కానీ ఈ యూనివర్సిటీలో ఉన్నాయి. సో ఈ లైబ్రరీలో మనం చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా రోడ్ మ్యాప్ విషయానికి వచ్చేటప్పటికి తమిళనాడు నుంచి మనకి ఇక్కడికి ఒక 84 కిలోమీటర్స్ ఉంటుంది. మన తిరుపతి నుంచి 115 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇంకా దీనికి డైరెక్ట్గా ట్రైన్ ద్వారానే వెళ్ళొచ్చు, మనం బస్ ద్వారానే వెళ్ళొచ్చు. ఇంకా ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే బయోలో ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇంకా మీరు మన ఇండియాలో చెన్నైలో, బెంగళూరులో, నార్త్లో ఉన్న యూనివర్సిటీస్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి.